అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ఇప్పటిదాకా చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు? సో, ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి చాలామందైతే అడుగుతున్నారు. సో, దానికి సంబంధించి ప్రతిపక్ష నాయకులు గాని, రైతన్నలు గాని చాలామందైతే ఆందోళన చెందుతున్నారు. సో, ఎప్పుడు విడుదల చేస్తారు? ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులవుతున్నా గానీ, మనకింకా విడుదల కాలేదని చెప్పి ప్రశ్నిస్తారనమాట. సో, ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రైతు భరోసా సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే అప్డేట్ ఇస్తాననమాట. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతు బంధు కింద, ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రతి రైతుకి మేలు చేకూరేలాగా ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారండి. అయితే దీనికి సంబంధించి డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ కూడా 8 నెలలు పైగానే అవుతున్నా గానీ, ఇంకా ఈ డబ్బులు జమ కాలేదని చెప్పి చాలామందైతే అడుగుతున్నారనమాట. సో, ప్రభుత్వం కూడా ఏంటంటే దీనిపై అయితే రెస్పాండ్ అవుతుంది. ఇప్పటికే రైతు రుణమాఫీ సంబంధించి కూడా నిధులనేవైతే విడుదల చేశారు. ఎవరికైతే జమ కాలేదో వారికి మళ్ళీ ఒక సర్వే కండక్ట్ చేసి, సో, ఎందుకు జమ కాలేదో బ్యాంక్ అకౌంట్ సంబంధించి ప్రతీదీ చెక్ చేసుకొని అప్పుడైతే విడుదల చేయనున్నారండి. అయితే దీని గురించి చూసుకుంటే అంటే రైతు భరోసా గురించి చూసుకుంటే ఆరని నూరైనా గానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ముందడుగైతే వేస్తుందని తెలుస్తుందనమాట. ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రతిష్ట నిలబెట్టుకునే దిశగా కార్యాచరణ సిద్ధమవుతుంది. ఈ నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్గదర్శకాలు విడుదల చేసి వచ్చే నెల మొదటి వారం నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను జమ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే మనకి త్వరలోనే ఈ యొక్క రైతు భరోసా సంబంధించి అయితే డబ్బులనేవి జమ కాబోతున్నాయండి. ఇదొక శుభవార్తని చెప్పాలి. ఇప్పటిదాకా చాలామంది అయితే వేచి చూసారు. సో, ఇప్పుడైతే మనకైతే డబ్బులనేవి జమ కాబోతున్నాయి. ఖాతాలో అయితే ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ అంతా చెక్ చేసుకోండి. సో, ఎప్పుడు విడుదలైన ప్రతీదీ కూడా మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. అందుకోసం వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.